టీమిండియా ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉంది. పురుషుల ఆసియా కప్, మహిళల వరల్డ్ కప్ ఇలా పెద్ద టోర్నీలు గెలుచుకొని భారత్ సత్తా చాటుతుంది. ఇక ఇప్పుడు ఏసీసీ పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 జోరుగా సాగుతుంది. ఇందులో ఇవాళ దోహాలో ఇండియాఏ, యూఏఈఏ మధ్య మ్యాచ్ జరిగింది. అందులో 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ చితక్కొట్టేశాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత కూడా ఆగకుండా 42 బంతుల్లో 144 పరుగులు బాదేశాడు. 11 ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టి 342.86 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. 12.3 ఓవర్‌లో మహమ్మద్ ఫరాజుద్దీన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాయే 19 ఓవర్లలో 4 వికెట్లకు 286 పరుగులు చేసింది. వైభవ్‌తో పాటు ప్రియాంశ్ ఆర్య 6 బంతుల్లో 10, నమన్దీప్ 23 బంతుల్లో 34, నేహల్ వధేరా 9 బంతుల్లో 14 పరుగులు చేశారు. గతంలో 2025-26 రంజీ ట్రోఫీలో బీహార్ తరపున మేఘాలయపై 93 పరుగులు, ఆస్ట్రేలియా అండర్-19పై ఇండియా అండర్-19 తరపున 113 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025లో కూడా 7 మ్యాచ్ల్లో 36 సగటు, 206.55 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు బాదాడు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్ స్టార్. ఇలాంటి టాలెంట్ ఉంటే టీమిండియా మరింత బలోపేతం అవుతుంది.